కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామకృష్ణ ఆచార్యులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471. చాలా అద్భుతమైన హస్తవాసి ఉన్న గురువుగారు. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఆగస్టు నెల 2, 3, 4 తేదీలలో ఒక శుభవార్త మీ జీవితంలో వినబోతున్నారు. ఈ శుభవార్త వినడానికి గల రహస్యం ఏంటి? కుంభరాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మాత్రమే రహస్యం ఏంటి, అలాగే శుభవార్త ఏంటి అనేది పూర్తిగా మీకు వివరంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆగస్టు 2, 3, 4 తేదీల్లో కుంభరాశి వారికి జీవితంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి ఇది మీరు అనుకున్న విషయమా, లేకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయాలు ఇలాంటివి సంఘటన చోటు చేసుకోబోతోందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు వీడియోలో మనం ప్రత్యేకంగా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే అచంచలమైన విశ్వాసము, మంచి నడవడిక, దృఢ సంకల్పము, క్రమశిక్షణ, కార్యదీక్షత, కార్యదక్షత ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు కుంభరాశి వారి సొంతం. అలాంటి ఈ రాశి వారి జీవితంలో ఆగస్టు 2, 3, 4 తేదీలలో శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తల వెనకాల ఒక రహస్యం దాగి ఉంది. అదే మీకున్నటువంటి దైవబలం. ఈ సమయంలో దైవబలం ఎక్కువగా ఉండడం వల్ల కుంభరాశి వారికి ఆగస్టు 2, 3, 4 తేదీలలో మీకు కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేని విధంగా జరుగుతుంది. అలాగే ఆగస్టు 2, 3, 4 తేదీలలో మీరు కెరీర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, కెరీర్ని ఎప్పటి నుంచో సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే శుభవార్తని కూడా వింటారు. మీరు నమ్మలేని ఈ నిజాలను ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా విని సంతోషిస్తారు. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకొని మీ కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ కూడా మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో విజయాలను సాధిస్తారు. ఆగస్టు 2, 3, 4 తేదీలలో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్తను వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాలలో స్థిరపడాలి అని, లేదా ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి ₹1,00,00,000 వరకు ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం. ఇక మీరు అద్భుతమైనటువంటి సమయాన్ని చూస్తారు. కెరీర్లో ప్రమోషన్ కానీ, ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఎంతో బాధపడుతున్నా మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి, విజయవంతంగా పూర్తవుతాయి. ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే, అంటే కెరీర్ పరంగా కాకపోతే, ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తారు. ఆ ఇబ్బందులకి మీరు ఒక చెక్ పెట్టగలుగుతారు. మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బులను చూస్తారు. ఆ డబ్బు, బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులు కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీరు కోర్టు నుంచి లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి స్థిర చిరాస్తులను మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా, అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారుతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు నిండిపోతాయి. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది.
ఒకవేళ మీరు ఉద్యోగంలో చెయ్యాలి, చెయ్యలేను, లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ, అలాగే కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్త వింటారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, లేదంటే మీరు ఏదైనా వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా, ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి, కుంభరాశి వారికి ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఆమె సైతం ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటటువంటి ఒక మంచి మద్దతు, ప్రోత్సాహం మీకు అందిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితంలో ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకువస్తుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తోంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళుతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారు. అదేమిటంటే, మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారో ఆ విషయంగా పెట్టుబడి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇక మీరు బ్రాంచులుగా కూడా ఏర్పడవచ్చు. అంటే పెట్టుబడి పెట్టి కొత్త బ్రాంచులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆసక్తికరమైన సర్ప్రైజ్ మీకు లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది 10ంతలుగా పెరుగుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయి. ఈ ఒక్క కారణంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సు రాసినప్పుడు, లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు, లేదంటే పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో ఇలాంటివి వ్రాసినప్పుడు ఆగస్టు 2, 3, 4 తేదీల్లో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలి, లేదా ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, గవర్నమెంట్ జాబ్ని సంపాదించుకోవాలి అనుకునే వారికి, లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా ఈ ఆగస్టు 2, 3, 4 అంటే ఈ 3 రోజుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఫలితాలు మాత్రమే కాదండి, అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు. మీ ఆనందమంతా కూడా 10ంతలు పెరిగే అవకాశం ఉంది. జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అనేటటువంటి మంచి భావన మీలో కలుగుతుంది. ఈ రాశి వారు దయాగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని చాలా లోతుగా, నిశితంగా ఆలోచిస్తారు. ఎవరైనా సరే తమ అనుకుంటే వారు చేసిన తప్పును సైతం క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరేదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎదుటివారి యొక్క అభిప్రాయాలను వింటారు, కానీ వారి నిర్ణయాలను వాళ్ళే తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ముఖ్యంగా మీరు స్థిరమైన భావాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి పదవులను పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేయగలరు. అలాగే పొగడ్తలకు లొంగరు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాశివారి జీవిత భాగస్వామిని ఆరాధిస్తారు. అలాగే వారిపైన అధిక విశ్వాసాన్ని ఉంచుకుంటారు. అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పనిని అప్పచెపితే దాన్ని సవ్యంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాక్చాతుర్యంతో, నేర్పరితనంతో అందరిలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. సో చూసారు కదండి, కుంభరాశి వారు ఆగస్టు 2, 3, 4 తేదీల్లో వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ శుభవార్త వెనకాల ఉన్న పెద్ద రహస్యం ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.